నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. కానీ పశ్చిమ బెంగాల్ని అలానే వదిలేస్తే త్వరలోనే బంగ్లాదేశ్గా మారిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆడపిల్లల మీద అత్యాచారాలు, అక్రమ మత మార్పిళ్ళు, ఈడీ అధికారుల మీద దాడులు, ఆడపిల్లలను అదేదో సినిమాలు చూపించినట్టుగా ఇష్టం వచ్చినన్ని రోజులు, వాళ్ళకు కావాల్సినన్ని రోజులు ఆఫీసులలో ఉంచుకొని మానసికంగా శారీరకంగా వేధించడాలు ఇన్ని జరుగుతున్నా అక్కడున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుద్రకదు, మెలపదు. ఇప్పుడు అంతకంటే ఘోరం. ఎందుకంటే త్వరలో ఇంకొక 1 ఇయర్లో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క వ్యక్తి 10,000కు పైగా ఓటర్ కార్డులతో నదియా జిల్లాలో పట్టుబడ్డాడు. ఆ వీడియో నేను చూపిస్తాను, చూడండి. নদিয়ার খবর, নদিয়ার কল্যাণীতে শতাধিক ভোটার কার্ড মিলেছে এক ভবঘুরে ఇది আর ভারত এক্সক্লুসিভ। ভবঘুরে ব্যক্তির কাছ থেকে শতাধিক ভোটার কার্ড। নদিয়ার কল্যাণী পুরসভার 7 নম্বর ওয়ার্ডের এই ঘটনা। ভবঘুরে ওই ব্যক্তিকে দেখে সন্দেহ হওয়ায় জিজ্ঞাসাবাদ করতে শয়ে শয়ে ভোটার কার্ড, যার মধ্যে রয়েছে 3টি ডিজিটাল ভোটার কার্ড। ডিজিটাল কার্ডগুলি আসামের, বাকি সব ভোটার কার্ডগুলি নদিয়ার কল্যাণী ও আশেপাশের এলাকার। নদিয়া জেলার কল্যাণী শহরের পুরসভার 7 নম্বর ওয়ার্ডে এক ভবঘুরে ব্যক্তি, তার কাছ থেকে শতাধিক ভোটার কার্ড উদ্ধার হয়েছে। তার মধ্যে ডিজিটাল কার্ড রয়েছে আসামের ভোটার কার্ড, নদিয়ার আশেপাশে এলাকার ভোটার কার্ড উদ্ধার হয়েছে তার কাছ থেকে। খবর দেওয়া হয় কল্যাণী মহকুমা শাসকের দপ্তরে। এসপিওর কাছে খবর যায়। নদিয়ার কল্যাণীতে এই ঘটনায় পুলিশ তারপর ওই ভবঘুরে ব্যক্তিকে আটক করে। তার কাছ থেকে শতাধিক ভোটার কার্ড উদ্ধার, তার মধ্যে ডিজিটাল কার্ড অর্থাৎ অত্যাধুনিক ভোটার কার্ড রয়েছে, আসাম রাজ্যের ভোটার কার্ড রয়েছে নদিয়ার কল্যাণী এবং আশেপাশের ভোটার কার্ড। শয়ে শয়ে ভোটার কার্ড এক ভবঘুরের কাছে। చూశారు కదా, ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో 10,000కు పైగా ఓటర్ కార్డులతో పట్టుబడ్డాడు ఒక వ్యక్తి. రాబోయే ఎన్నికల్లో మమతకు ఓటు వేయడానికి కాంగ్లూలకు నకిలీ ఓటర్ ఐడీలను పంపిణీ చేసే ప్లాన్ చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ ఓటర్ కార్డులు ఒకే ఒక్క వ్యక్తి దగ్గర 10,000కు పైగా పట్టుబడ్డాయి. అయినా కూడా మమతా సర్కార్ వాళ్ళని గుర్తించలేకపోయింది. ఎలా అసలు ఆ 10,000 ఓటర్ కార్డులను ఎవరు రిజిస్టర్ చేశారు, ఏ అడ్రస్ మీద రిజిస్టర్ చేశారు, దీని వెనుక ఉన్నది ఎవరు? ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ దాష్టికాలు బయటపడుతున్న నేపథ్యంలో మమతకు ఓటమి తప్పదు అని సర్వేలు వస్తున్న నేపథ్యంలో కాంగ్లూలకు నకిలీ ఓటర్ ఐడి కార్డులను తానే తయారు చేస్తుందంటూ కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నారు. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఇంత జరుగుతుందంటే చాలా పెద్ద ఎత్తున నకిలీ ఓటర్ కార్డులు దొరుకుతున్నా, ఈడీ అధికారుల మీద దాడి చేసిన, ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన, ధర్మం మీద దాడి చేసిన, ఎందుకు పశ్చిమ బెంగాల్ని పట్టించుకున్నట్టుగా వదిలేస్తున్నారు? అండ్ అత్యధికంగా బంగ్లాదేశ్ రోహింగ్యాలు కూడా పశ్చిమ బెంగాల్లోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ దాష్టికాలకు అద్దు అదుపు లేదని చెప్తున్నారు. మరి ఎందుకు దీన్ని ఇలానే వదిలేస్తున్నారు? వదిలేస్తే నేను చెప్పేది వాస్తవం. అతి త్వరలోనే పశ్చిమ బెంగాల్ మరో బంగ్లాదేశ్గా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన కొంతమంది మేయర్లు మేము మా ఇష్టానుసారం షరియా చట్టాలను అమలు చేసుకుంటాం, మాకు సంబంధించిన కాన్స్టిట్యూషన్లో అని చెప్తున్నారు, మా నియోజకవర్గాల్లో అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సాధారణ వ్యక్తి దగ్గర 10,000 డిజిటల్ ఓటర్ కార్డులు దొరికాయి అంటే అది మామూలు విషయం కాదు. ఈ విషయం మీద చాలా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది. ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.